వెల్కమ్ టు రాజు రివ్యూస్. ఈరోజు ఎపిసోడ్ సంబంధించి మెయిన్గా ఏమన్నా చెప్పుకోవడానికి ఏమన్నా అంటే పెద్దగా ఏమీ లేవు. కానీ ఏంటంటే వచ్చిన దాంట్లో ఉన్న దాంట్లో బ్రహ్మముడి సీరియల్కి సంబంధించి హీరోయిన్ దీపిక రంగరాజు అంటే సీరియల్లో కావ్య అనుకుంటా, అందుకనే కావ్య 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 అని చెప్పేసి బిగ్ బాస్ చాలాసార్లు కావ్య పేరు పిలవడం జరిగింది. కానీ ఆవిడ హౌస్లోకి ఎంటర్ అయినప్పుడు ఆ జోష్ ఏదైతే ఉందో కొంతమందికి అంటే ఏంట్రా తింగరబుచ్చులాగా అనిపిస్తుంది అని అనుకోవచ్చు. అంటే నేను అన్నానని కాదు అక్కడ. అంటే చూసినప్పుడు తన ఇంట్లోకి హౌస్లోకి ఎంటర్ అయిన విధానం కానీ, ఎంటర్ అయిన తర్వాత ఆ ఎగ్జైట్మెంట్ కానీ, ఆ ఎగ్జైట్మెంట్ తను వెళ్ళిపోయే వరకు కూడా ఆ ఎంటర్టైన్మెంట్ చేస్తూనే ఉంది. సో తను చాలా జోష్గా ఉంది. నాకు కూడా అనిపించింది, మీకు కూడా అనిపించిందో లేదో నాకు తెలియదు. కానీ నెక్స్ట్ సీజన్కి ఆవిడ వచ్చే అవకాశం ఉంటే బాగుంది అనిపించింది. ఎందుకంటే అంటే అలా వచ్చి అలా కూర్చుని అంటే అంటే 1 డేలో 3 అవర్స్‌లో ఆ ఎంటర్‌టైన్‌మెంట్ ఏదైతే చేసిందో అది ప్రతిరోజు చేస్తదా? లేదన్నది సెకండరీ గానీ, తన క్యారెక్టరైజేషన్ చూసుకుంటే గనక 'బిగ్ బాస్' ఈ షోలో వచ్చిన 3 అవర్స్, 4 అవర్స్‌లో తను ఎంటర్‌టైన్‌మెంట్ చేయగలిగింది. అలాగే 'బిగ్ బాస్' కాకుండా 'స్టార్ మాలో' జరిగే ఏదైనా షోల్లో కూడా తను ఆ టైప్‌లోనే మాట్లాడుతూ ఉంటుంది. ఎందుకంటే రెగ్యులర్‌గా తను మాట్లాడే విధానం గానీ, ఆ ఎక్సైట్‌మెంట్ అయ్యే విధానం గానీ ప్రతి షోలో కూడా తను ఆ విధంగానే ఉంటుంది. కాబట్టి తను ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తుందని నాకనిపిస్తుంది. అంటే ఆ చిలిపి ప్రశ్నలు అయితే గానీ, తను ఎక్సైట్‌మెంట్ అయ్యే విధానం గానీ, సో మిగతా హౌస్‌మేట్స్‌తో ఎలాగ వెళ్తుంది రేపో చూడాలనుకుంటే గనక, 'బ్రహ్మముడి' సీరియల్ గనక నెక్స్ట్ సీజన్ టైంకి అయిపోతే గనక అంటే కంటిన్యూషన్ అయితే రాకపోవచ్చేమో గానీ, 'బ్రహ్మముడి' సీరియల్ గనక అయిపోతే గనక నెక్స్ట్ సీజన్‌కి ఆవిడొచ్చే అవకాశం ఉన్నదని నాకనిపించింది. ఎందుకంటే తను ఉన్న కొంతసేపయినా సరే మిగతా వాళ్ళనెవరిని కూడా మాట్లాడనివ్వకుండా తనే మాట్లాడుతూ, తనే ఎంటర్‌టైన్‌మెంట్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. సో, అది తింగర ప్రశ్నలా, పిచ్చి ప్రశ్నలా, వాగుడుకాయ మొత్తం మీరేదన్నా అనుకోవచ్చు. కానీ ఏదైతే ఏమైంది మనకైతే బానే అనిపించింది. అంటే మీకనిపించిందో లేదో తెలీదు గానీ, నాకైతే నవ్వొచ్చిందనమాట. అంటే తను మాట్లాడే విధానం గానీ, ఆ ఎక్సైట్‌మెంట్ కొన్ని క్వెషన్‌లు, తర్వాత 'బిగ్ బాస్‌తో' మాట్లాడే విధానం గానీ, తర్వాత అంటే అవినాష్ అండ్ తను. సో ఏదైనా సరే ఏదో ఫిల్టర్ వేసుకుని ఇది మాట్లాడాలి, ఇది మాట్లాడకూడదు అని ఏమి అనుకోకుండా తనకి ఏది నచ్చితే అది మాట్లాడుకుంటూ వెళ్ళిపోయింది. సో కాబట్టి నాకైతే ఎంటర్టైన్మెంట్ అనిపించింది. ఇప్పుడు వరకు స్టార్ మా ఈ పరివారం అని చెప్పారు చూసారా? సో ఈ అన్నీ చూసుకున్న దాంట్లో పోల్చుకుంటే గనక ఈ వచ్చిన గెస్టుల్లో ఎంతో కొంత బిగ్ బాస్ చెప్పాడు కదా ఎంటర్టైన్మెంట్ చేయండి. ఈ స్టార్ మా వాళ్ళు వచ్చినోళ్ళు హౌస్‌మేట్స్‌తో పాటు షో చూసే వాళ్ళని ఎంటర్టైన్మెంట్ చేయండి అన్న దాంట్లో నాకైతే మాత్రం ఈ వచ్చిన వాళ్ళందరిలో కూడా బాగా ఎంటర్టైన్మెంట్ చేసినట్టు నాకు అనిపించింది. సో నాకైతే నచ్చిందనమాట. ఆ వాగుడుకాయ, ఆ తింగరబుచ్చితనమో మొత్తం మీద ఆవిడ ఎక్సైట్మెంట్ అయితే నాకు నచ్చింది. సో ఈరోజు ఎపిసోడ్‌లో ఏమన్నా చెప్పుకోవడానికి ఏమన్నా ఉన్నదంటే మెయిన్ ఇదే ఉంది. దీని తర్వాత కొన్ని క్వెషన్స్ వేశారు వీళ్ళు. నిఖిల్‌కి సంబంధించిన ఆ లవ్ స్టోరీ, ఆ బ్రేకప్ గురించి తెలుసుకునే విధానం. నెక్స్ట్ వచ్చి గౌతమ్ గురించి కూడా. సో అవే క్వెషన్స్ మళ్ళీ రిపీట్ అయినాయి. ఇంకెంతకు మించి ఎపిసోడ్‌కి సంబంధించి ఏమీ లేదు. సో అసలు ఎపిసోడ్‌లో ఏం జరిగింది? ఏంటి విషయాలు? కథా కమిష్ ఒకసారి చూద్దాం. మీరేంట్రా బాబు మీరేమన్నా ఫిట్‌నెస్ సెంటర్‌కి వచ్చారా? ఒక్కొక్క లీటర్ ఇంతింతే తగ్గిపోయారు. వెయిట్ లాస్ సెంటర్‌కి ఏమన్నా వచ్చారా? అని చెప్పేసి ఫస్ట్ క్వెషన్ అడిగింది. ఎందుకంటే స్టార్టింగ్ వీళ్ళు ఎంటర్ అయ్యేటప్పుడు హౌస్‌లోకి ఎంటర్ అయ్యేటప్పుడు నిఖిల్ గాని, అవినాష్ గాని ఎవరైనా సరే అక్కడ ఉన్న పర్సన్స్ అందరూ కూడా ఎంతో కొంత ఒక 5 కేజెస్ అన్న డిఫరెన్స్ వచ్చి ఉంటుంది. ఎందుకంటే చూస్తానే ఈ 100 రోజుల్లో వాళ్ళ వెయిట్ లాస్ అయితే కనుక కనిపిస్తుంది. నిఖిల్ బాగా సన్నబడినట్టు కనిపిస్తుంది. సో అలాగే ప్రేరణ కూడా. సో ఇక్కడ ఆవిడ వచ్చి ఒక్కొక్కరు పొట్ట నీకు ఇంత పొట్ట ఉండేది, ఇది తగ్గింది, నువ్వు ఇలా ఉండేదని ఇంత సన్నమైందని చెప్పేసి ఆవిడ చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. వచ్చిన వెంటనే స్టార్ట్ చేసింది అనమాట. ఆ మాటలు ఏదైతే ఉన్నాయో ఆ మాటలు, ఆ తింగర ప్రశ్నలు, తర్వాత ఆ వాగుడు, కంటిన్యూషన్ వాగుడుకాయలాగా వాగుతూనే ఉన్నది. సో దాని తర్వాత కొన్ని సిల్లీ క్వశ్చన్స్ చేసింది. నిఖిల్ మాత్రమైతే ఒక సీరియస్ ప్రశ్న అడిగింది. మిగతా వాళ్ళని అయితే మాత్రం ఒక సిల్లీ క్వశ్చన్లు అడిగింది. తనకి గతంలో అంటే ఆ అమ్మాయి గురించి మాట్లాడింది. అంటే వాళ్ళ లవర్ గురించి అనుకుంటా. గతంలో నువ్వంటే చాలా ఇష్టం కానీ ఇప్పుడు ఇష్టం కాదు. ఒకవేళ మీకు తన మీద ఇంకా లవ్ ఉంది అనుకోండి, కానీ నువ్వు వద్దు అని నేను పెళ్లి చేసుకోనని చెప్తుంది. అలా అని చెప్పి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోలేదు. మరోవైపు మీ ఇంట్లో నువ్వు పెళ్లి చేసుకోవాలి. మీ అమ్మగారు అప్పుడు మీరు ప్రేమించిన అమ్మాయి కోసం ఇలా వెయిట్ చేస్తారు. లేకపోతే డౌన్ ఫీల్ అయ్యి ఇంకా వర్కౌట్ అవ్వదని వేరే పెళ్లి చేసుకొని వెళ్ళిపోతారా? సో ఇక్కడ విషయం ఏంటంటే ఆవిడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే
నిఖిల్కి సంబంధించి అంటే వీళ్ళందరూ సీరియల్ యాక్టర్స్ కాబట్టి వీళ్ళకి ఆటోమేటిక్గా తన బయట ఉన్న లవర్ ఎవరైతే ఉన్నారో అమ్మాయి గురించి తెలుస్తూ ఉంటుంది, అలాగే నిఖిల్ గురించి తెలుసు. కాబట్టి మనకు తెలియకపోవచ్చు కానీ వీళ్ళందరూ ఒకే స్టార్ మా పరివారంలోనే వర్క్ చేస్తున్నారు కాబట్టి ఒకళ్ళ గురించి ఒకళ్ళు తెలుస్తూ ఉంటుంది. వీళ్ళు అన్ని ఈవెంట్స్లోనూ కలుస్తూ ఉంటారు. కాబట్టి జనాలను పక్కన పెడితే అక్కడ వాళ్ళ కొలీగ్సే కదా. సో రావు రమేష్ గారు అంటారు, ఒక డైలాగ్ ఉంటుంది, పక్కోళ్ళు పని మీద ఉన్న ఇంట్రెస్ట్ మన మీద, అంటే వేరే వాళ్ళకి సంబంధించిన విషయాల్లో ఉన్న ఇంట్రెస్ట్ మన మీద మనకు ఉండదు అన్నట్టుగా. సో ఆటోమేటిక్గా ఏంటంటే కుతూహలత ఉంటుంది మనకి. పక్క వాళ్ళ విషయాలు ఏదన్నా తెలుసుకుందనుకో, అది తెలుసుకోవడంలో ఉన్న కుతూహలత మన పని మీద మనకు ఉండదు అన్నట్టుగా ఆయన ఏదో డైలాగ్ చెప్తారు కదా. సో అలా ఏంటంటే ఇక్కడ ఏదన్నా ఒక చిన్న ప్రాబ్లం జరిగిందంటే ఆటోమేటిక్గా దాని గురించే డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. రెండో పాయింట్ వచ్చే వరకు మీకు అర్థమైందా? ఏంటంటే ఎవరన్నా ఒక చిన్న విషయం జరిగింది అనుకోండి, వీళ్ళందరూ నలుగురు కలిపేసేసి వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. నెక్స్ట్ విషయం ఇంకో కొత్త విషయం వచ్చే వరకు ఇదే చర్చ జరుగుతూ ఉంటుంది. అలా ఏంటంటే వీళ్ళందరూ ఒకటే సీరియల్ బ్యాచ్ కాబట్టి ఈ నిఖిల్ తన ఎవరైతే లవర్ ఉన్నారో వాళ్ళిద్దరి గురించి వీళ్ళకి తెలిసే ఉంటుంది కాబట్టి అదే డిస్కషన్ వాళ్ళు అక్కడ కంటిన్యూషన్ చేస్తారు. కాబట్టి ఇక్కడ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన వాళ్ళకి మొత్తం మ్యాటర్ అంతా తెలుసు, అసలు ఎందుకు విడిపోయారు, ఏంటి ప్రాబ్లం. సో ఇదే ప్రశ్న ఇంతకుముందు మన విష్ణుప్రియ గారు పృథ్వీ విషయంలో వచ్చిన గెస్టులు అందరూ ఏం చేసేవారంటే విష్ణుప్రియని అడిగేవారు, ఏంటంటే నువ్వు గేమ్ని ఇలా చేసుకుంటున్నావు, అలా చేసుకుంటున్నావు, అది ఇదని. ఇప్పుడు విష్ణుప్రియ గారు ఆల్రెడీ పృథ్వీ వెళ్ళిపోయిన కాడి నుంచి ఏంటంటే వచ్చిన వాళ్ళందరూ నిఖిల్ని అడుగుతున్నారనమాట, ఏంటి ఇది అసలు లవ్ స్టోరీ ఏంటంటే ఇదే ప్రశ్నలు కంటిన్యూషన్ రిపీట్ చేస్తూ వస్తున్నారు. తను ఏం సమాధానం చెప్తాడంటే వీళ్ళు అడగడానికి ఏమి క్వశ్చన్స్ లేవు. సో షో ఏదన్నా కొంచెం ఇదిగా అవుతుంది, కొంచెం ఎంటర్టైన్మెంట్ అంటే ఆ క్వశ్చన్ కొంచెం ఏదన్నా తనకి హెల్ప్ అవుతుందని అడుగుతున్నారా లేదా మైనస్ అవుతుందని అడుగుతున్నారా తెలియదు, కానీ డెఫినెట్గా అయితే హెల్ప్ అవుతుందని. ఎందుకంటే వీళ్ళందరూ సీరియల్ బ్యాచ్ కాబట్టి తనకి ప్లస్ అవుతుందని అడగండొచ్చు అని నాకు అనిపించింది. అంటే కంటిన్యూషన్ అదే క్వశ్చన్ అడుగుతారనమాట. సో తను కూడా బాగానే చెప్పాడు ఆన్సరు. ఇక్కడ ఏంటంటే నిఖిల్ మాత్రం సరే అయితే ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది, తనకు గతంలో నువ్వంటే చాలా ఇష్టం, కానీ ఇప్పుడు ఇష్టం కాదు. ఒకవేళ మీకు తన మీద ఇంకా లవ్ ఉందనుకోండి, నీకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది, తనకి గతంలో నువ్వంటే చాలా ఇష్టం, అంటే నీకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది, గతంలో నువ్వంటే చాలా ఇష్టం అంటే ప్రజెంట్ కాదన్నట్టుగా. అంటే ఆ అమ్మాయికి నువ్వంటే గతంలో చాలా ఇష్టం, ఇప్పుడు కాకపోయినా, కానీ ఇప్పుడు ఇష్టం కాదు, ఇప్పుడు అయితే ఇష్టం కాదు. ఒకవేళ మీకు తన మీద ఇంకా లవ్ ఉందనుకోండి, అంటే వీళ్ళిద్దరికి సంబంధించిన మ్యాటర్లో ప్రజెంట్ నిఖిల్ ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరికి ఏదో సమ్ ప్రాబ్లం జరిగింది. సో కాబట్టి ఆ అమ్మాయి గతంలో ఇష్టపడింది అంటుంది కానీ ప్రజెంట్ ఇష్టపడట్లేదు. సో కాబట్టి అడిగేది డైరెక్ట్ నిఖిల్నే. కాబట్టి ఒకవేళ మీకు తన మీద ఇంకా లవ్ ఉందనుకోండి, అంటే మనకి ఈ ఎపిసోడ్ అంటే బిగ్ బాస్ షో చూస్తున్నంత సేపు తను ఏం చెప్పాడంటే తనంటే నాకు ఇష్టం. సో ఇంతకుముందు కూడా చెప్పాడు, తనంటే నాకు ఇష్టం, నేను హౌస్ నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఇంటి ముందే నిలబడతాను, సో తనకే ముందు కనిపిస్తాను, సారీ చెప్తాను, మొత్తం మీద చాలా చెప్పాడు. కప్పు పట్టుకెళ్ళినప్పుడు కూడా తన దగ్గరికి వెళ్తాను అన్నట్టుగానే చెప్పాడు. కాబట్టి తన వెర్షన్లో అంటే తను అడుగుతుంది కానీ ఈ దీపికా రంగరాజు గారు అంటే కావ్య అనే బ్రహ్మముడి సీరియల్ హీరోయిన్ అడుగుతుంది కానీ ఒరిజినల్గా అయితే మాత్రం తనకి ఇష్టమని ఇంతకుముందు కూడా చెప్పాడు. సో తనకి ప్రజెంట్ తను ఇష్టపడకపోయినా కూడా తను ఇష్టపడుతున్నట్టుగానే చెప్తున్నాడు. సో కాబట్టి మనకు ఆల్రెడీ ఎపిసోడ్ కంటిన్యూషన్ చూసే వాళ్ళకి అంటే ఎవరు అడిగినా కూడా తను చెప్పే సమాధానం అదే. ఒకవేళ మీకు తన మీద ఇంకా లవ్ ఉందనుకోండి, అంటే ఈ క్వశ్చన్లో ఏంటంటే ఇంకా లవ్ ఉందనుకోండి, ఏంటి లవ్ ఉంది, ఇష్టం ఉంది కాబట్టి ఒకవేళ నేను నెగ్గిన తర్వాత కూడా కప్పు పట్టుకుని తన దగ్గరికి వెళ్తానని చెప్పాడు. తర్వాత ఇక్కడ అయితే నిన్ను పెళ్లి చేసుకొని చెప్తుంది, అయినా కానీ నువ్వు వద్దు నిన్ను పెళ్లి చేసుకొని అంటే అవతల పర్సన్ చెప్తుంది అన్నట్టుగా చెప్తున్నారు. అంటే వీళ్ళందరికీ ర్యాప్ ఉంది కాబట్టి డైరెక్ట్ క్వశ్చన్ అడిగేసింది ఆవిడ. సో మరోవైపు మీ ఇంట్లో నువ్వు పెళ్లి చేసుకోవాలని మీ అమ్మగారి నుంచి ప్రెజర్ వస్తుంది అనుకోండి, అప్పుడు మీరు ప్రేమించిన అమ్మాయి కోసం వెయిట్ చేస్తారా, లేకపోతే డౌన్ ఫీల్ అయ్యి ఇంక వర్కౌట్ అవ్వదని మూవ్ ఇన్ అయిపోయి వేరే పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటారని చెప్పి ఆవిడ అడిగింది. ఆవిడ డైరెక్ట్ క్వశ్చన్ అడిగింది. అంటే తన గురించి తెలుసు, తన ఎక్స్ గురించి తనకి, అంటే ఎక్స్ అని నేను అంటలేదు, సారీ, ప్రజెంట్ ఉన్న ఆవిడ కాబట్టి ఆ ప్రజెంట్ ఎవరినైతే ఇష్టపడ్డారో ఆ పర్సన్ ఉన్నారు బయట. సో వీళ్ళిద్దరి గురించి తనకు తెలుసు కాబట్టి తను అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఆల్రెడీ మీ మధ్య ఇంతకుముందు లవ్ ఉంది, అంటే ప్రజెంట్ మీకు ఉందో లేదో సెకండరీ పక్కన పెట్టేస్తే ఆ అమ్మాయికి ప్రజెంట్ అయితే లేదు, కానీ మీకు ఉన్నదా అని అనుకోండి. ఈ లోపల అమ్మాయి ఎలాగో వద్దంటుంది. సో మీ ఇంటికాడ మీ అమ్మగారు ప్రెజర్ పెట్టి మ్యారేజ్ చేసుకోమంటే కనుక ఆవిడ ఎలాగా ప్రజెంట్ వద్దనుకుంటున్నారు కాబట్టి ఆవిడని వదిలేసి మీరు వేరే మ్యారేజ్ చేసుకుంటారా, లేదంటే అమ్మాయి కోసం మీరు వెయిట్ చేస్తారా? ఈవిడ అడిగిన క్వశ్చన్ ఏదైతే ఉందో ఆ క్వశ్చన్ అడిగింది ఆయన్ని. సో దానికి ఏం చెప్పారంటే
అక్కడ చూసే వాళ్ళకి ఏంటంటే అంటే ఇది విన్నర్కి సంబంధించి ఇంకెన్నో రోజులు లేదు, 2-3 రోజులు ఉంది. కానీ క్వశ్చన్ అడిగినప్పుడు క్వశ్చన్ బలంగా ఉందన్నమాట. ఇక్కడ చాలా మంది అంటే ఎలా అన్నానని వేరేగా అనుకోవచ్చు. కొంతమంది ఉంటారనమాట, వాళ్ళు తయారైపోతారు, ఏం సమాధానం చెప్తాడు, ఎక్కడ ఇరుక్కుపోతాడు. సో కాబట్టి ఇటు పాజిటివ్ అండ్ నెగిటివ్ ఇద్దరు ఉంటారు ఎప్పుడు రెడీగా. నువ్వు ఎలా అంటే అలా అంటారు, అలా అంటే ఎలాగంటారు అనమాట. సో కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే నిఖిల్కి నెగిటివ్ పర్సన్స్ కూడా ఉంటారు కాబట్టి తను చెప్పే ఆన్సర్స్ కరెక్ట్గా చెప్పకపోతే కనుక తనకి కొంచెం ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి తనతో పాటు ఆ చుట్టూ ఉన్న హౌస్మేట్స్ కూడా అంటే ఇంత తింగరబుచ్చులా ఉన్న ఆవిడ అంటే ఎవరైతే దీపికా రంగరాజు గారు ఉన్నారో అనుకో, ఆ వాగుడికాయ ఏం చేసిందంటే ఈ టైప్ క్వశ్చన్ వేస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. ఎందుకంటే ఆవిడ అప్పటిదాకా ఎంటర్టైన్మెంట్ వేలో వెళ్తున్న పర్సన్ సడన్గా క్వశ్చన్ వేస్తేలోకి వీళ్ళకి బ్లాక్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ నిఖిల్ దీనికి ఎలా చెప్తాడు, చాలా బ్యాలెన్స్డ్గా చెప్పాలి, లేదనుకో కొంప మునిగిపోయే పరిస్థితి ఉంది. సో ఆయన ఏమన్నాడంటే ప్రేమ ఉందంటే నేను నిజంగా వెయిట్ చేస్తా, అంటే అవతల పర్సన్లో ప్రేమ ఉన్నది అని అనుకుంటే కనుక నేను నిజంగా వెయిట్ చేస్తా, ఎన్నేళ్ళైనా ఖచ్చితంగా వెయిట్ చేస్తా. అవతల పర్సన్ కోపంలోనో అంటే వీళ్ళకి ఏదో చిన్న ఇన్సిడెంట్ జరుగుతాయి, ఇన్సిడెంట్స్ అన్నది కామన్, అది పెళ్లిలో అన్నా ప్రేమలో అన్నా ప్రాబ్లం లేని మనిషి అంటూ ఉండడు. ఉన్నాడు అనుకుంటే కనుక అది కాంప్రమైజ్ అయినట్టే తప్ప. సో ఏదో ఒక డిస్కషన్స్ వస్తూ ఉంటాయి, తనకి నచ్చింది తనకి నచ్చకపోవచ్చు, చిన్న చిన్న డిస్కషన్లే. ఏ డిస్కషన్లో రాకుండా ఈ రెండు ఏది ఉండదు, అటు ప్రేమ ఉండదు ఇటు పెళ్లిలోని ఏదో ఒక డిస్కషన్ వస్తుంది. వచ్చినప్పుడు అందులో ఎవరో ఒకరు తగ్గి ఉంటే కనుక ఆ కామప్ అంటే ఆ గొడవ జరిగినప్పుడు, ఇది గొడవలు జరుగుతాం కామన్, అది జరిగినప్పుడు ఎవరైతే అవతల వాళ్ళు ఒక సీరియస్ అవుతుంది మ్యాటర్ అనుకున్నప్పుడు అవతల వాళ్ళు తగ్గారు అనుకోండి, ఒకరు ఆటోమేటిక్గా అది కంట్రోల్ అవుతుంది, నిలబడుతూ ఉంటుంది. ఇద్దరు కనుక ఇదయ్యారు అనుకోండి ప్రాబ్లం అవుతుంది. అంటే దీన్ని కరెక్ట్గా చెప్పాలంటే ఎద్దుల బండి ఉందనుకోండి, అటొక ఎద్దు ఇటొక ఎద్దు కట్టారు, రెండు వెళ్తున్నాయి. ఒకటేమో లెఫ్ట్ సైడ్ లాగి ఒకటి రైట్ సైడ్ లాగింది అనుకోండి, మొత్తం మీద బండి మీద ఉన్నది మొత్తం అంతా కూలిపోద్ది అనమాట. అదే ఒక పర్సన్ ఇటుపక్క లాగితే దానికి అడుగుజాడలో యువతల పర్సన్ కూడా వెళ్ళిపోయాడు అనుకోండి, బండి పడడం అన్నది జరగదు. ఎందుకంటే కొంత అయిన తర్వాత వర్కౌట్ అవ్వే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే జీవితం కూడా అంతే. ఎందుకంటే రెండు బ్యాలెన్స్డ్గా ఉంటేనే అవుతుంది. అంటే నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే ఒకరు కోపంలో ఉన్నప్పుడు రెండో పర్సన్ తగ్గి ఉండటం బెటర్, తర్వాత మాట్లాడుకుంటే సెట్ అవుతారు. అంతే తప్ప అవతలలో ఏదో ఒక పాయింట్ రేజ్ చేశారని యువతల కూడా ఒక పాయింట్ రేజ్ చేశారనుకోండి, సో అక్కడ ప్రాబ్లం అవుతుంది. అంటే ఒకళ్ళు రేజ్ అయినప్పుడు ఒకళ్ళు సైలెంట్గా ఉండడం చాలా బెటర్ నాకు తెలుసున్నంత వరకు. సో ఆటోమేటిక్గా అటువంటి టైం ఏంటి సెట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నది. అంటే ఏ ప్రాబ్లం వచ్చినా సరే, ప్రాబ్లం రాదని మాత్రం నేను చెప్పను, కానీ 100% అంటే 99 పాయింట్ కాదు 100% వస్తాయి. కానీ మహాత్ములు ఎవరన్నా ఉన్నారు మరి నాకు తెలియదు, కానీ 99% చేసుకుని ఆ 1% అందులో తోసేయండి. 99% ప్రేమలో అన్నా పెళ్లిలో అన్నా గొడవలు అయితే జరుగుతాయి. గొడవలు జరుగుతాయంటే పెద్ద పెద్ద గొడవలు అయితే కాదు, చిన్న చిన్న విషయాల్లో వస్తాయి. వచ్చినప్పుడు ఎవరో ఒకరు తగ్గితే బెటర్. అక్కడ తగ్గడం అంటే ఇద్దరు క్లోజే కదబ్బా, ఇద్దరు ఎవరిలో ఎవరు గొప్ప వాళ్ళన్నా పెద్ద ప్రాబ్లమేటిక్ కాదు. అంటే కంబైన్డ్గా చూసుకుంటే ఇద్దరు వస్తారు కాబట్టి వాళ్ళిద్దరు ఎవరు గొప్ప అన్నా పర్వాలేదు, కానీ అందులో గొడవ జరిగేటప్పుడు ఒకరు తగ్గితే బెటర్ నా అభిప్రాయం. ఆటోమేటిక్గా రెండో వాళ్ళు తగ్గుతారు. దాన్ని మీరు అదే రైజ్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి గొడవ పెద్దదవుతుంది, ఆ నలుగురిలోకి వెళ్తుంది, తర్వాత మళ్ళీ మనమే బ్యాడ్ అవుతాం. కాబట్టి మనం బ్యాడ్ అవ్వకూడదు అని అనుకుంటే కనుక సమస్య మన ఇద్దరిలోనే పరిష్కారం అయితే చాలా బెటర్. సో అవతల వాళ్ళు గొడవ పడినప్పుడు అది రేజ్ అయినప్పుడు సైలెంట్ అయిపోతే అవతల వాళ్ళు అర్థం చేసుకునే అవకాశం ఉంది. అంతే తప్ప వాళ్ళు ఒక మాట అన్నారని నేను 2 మాటలు అంటే అది పెద్దది అయిపోద్ది, పెద్దల్లోకి వెళ్తుంది. పెద్దల్లోంచి ఇంకా పెద్దది అయిపోయింది అనుకోండి వేరే వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే నాకు తెలిసింది చెప్తున్నాను, నాకు మరీ తెలుసు అని చెప్పట్లేదు, కానీ నాకున్న దాంట్లో తెలిసింది ఏంటంటే ఇద్దరు గనక టైం అంటే అటు ప్రేమలో ఉన్న ఇద్దరు పర్సన్స్ అయినా లేదంటే అవతల పెళ్ళైన ఇద్దరు పర్సన్స్ అయినా గొడవ స్టార్ట్ అవుతుంది, ఎందుకు గొడవ మొదలైందా అన్నప్పుడు తప్పు ఎవరిలో ఉన్నదో ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. సో అయినప్పుడు మీరు మాట్లాడకుండా సైలెంట్గా తను చెప్పింది అంటే తన కోపం తీరిపోతుంది, తర్వాత ఆటోమేటిక్గా మీరు మాట్లాడడం జరిగితే బెటర్. తప్ప దాంట్లో కనుక మీరు ఎంత లేదన్నా మీరు దాన్ని పెద్దది చేశారనుకోండి, బాగా పెద్దదైపోయి పెద్దల వరకు వెళ్ళిపోతుంది. దానివల్ల బ్యాడ్ అయ్యేది ఎవరైనా ఉన్నారంటే అది మనం బ్యాడ్ అవుతాం. ఎందుకంటే నలుగురు మన గురించి మాట్లాడుకునే పరిస్థితి వస్తుంది అనమాట. ఈరోజు నిఖిల్ కానీ సమ్ పర్సన్ కానీ ఇద్దరు ఉన్నారు, ఇద్దరు ఉన్నప్పుడు ఇద్దరు గురించి ఇద్దరికీ తెలుసు. సో ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరొకరు షార్ట్ అవుట్ చేసుకుంటే ఇంతవరకు రాదు, ఇంతవరకు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ బిగ్ బాస్ హౌస్లో ప్రతి ఒక్కరు వచ్చి ఇదే క్వశ్చన్ రేజ్ చేస్తూ ఉన్నారు. అంటే సమస్య ఏంటన్నా తెలియదు కానీ సో వాళ్ళిద్దరూ షార్ట్ అవుట్ చేసుకోవచ్చు, నా తప్పు అయిపోయింది ఏమనుకోవద్దు, ఇది మళ్ళీ రిపీట్ చేయను, లేదంటే కనుక సమ్ ఏదో అసలు ఎక్కడ క్లాష్ వచ్చిందో తెలియదు కాబట్టి. సో ఆ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళిద్దరిలో ఉన్నది.
ఆటోమేటిక్గా అవతల పర్సన్కి దీని మీద కోపగించింది అంటే ఇష్టంతో కోపగించినట్టే కదా. సో అంటే తన నుంచి అది ఎక్స్పెక్ట్ చేయలేదు. సో కాబట్టి ఇష్టం మీద కోపగించింది కాబట్టి తను వెళ్ళి అక్కడ అడ్జస్ట్ అంటే ఆ సారీ చెప్పడమో లేదంటే దానికి కన్విన్స్గా మాట్లాడడము, తగ్గి మాట్లాడితే అది వర్కౌట్ అవుతుంది తప్ప రేజ్ అయితే మాత్రం వర్కౌట్ అవ్వదు. సో కాబట్టి నేను బయటికి వెళ్ళిపోయిన తర్వాత అది చెప్పే సమాధానం బట్టి ఆవిడ యాక్సెప్టెన్స్ ఉంటుంది నా అభిప్రాయం. సరే ఇక్కడ నాకు అనిపించింది చెప్పాను అంతే. ఇది రైట్ అన్నా రైట్ కాదన్నది కాదు, కానీ అంటే జనరల్గా నా ఒపీనియన్ అయితే ఇది. అయితే ఇక్కడ ఆయన ఏం చెప్తాడంటే, ఒకవేళ ప్రేమ ఉందంటే అంటే ఆ మనిషిలో ప్రేమ ఉన్నదంటే గనక ఆవిడ కోసం నేను ఎన్ని సంవత్సరాలన్నా వెయిట్ చేస్తా. అమ్మ వాళ్ళు చెప్పిన సంబంధం అయితే చేసుకోను. నేను మూవ్ ఆన్ అవ్వలేదు, ఆ అమ్మాయి పైన ఇంకా ఫీలింగ్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా నేను వెయిట్ చేస్తా కదా. సో అంటూ సమాధానం ఆ మాటలకు కావ్య క్లాప్స్ కొట్టింది. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, అమ్మాయి నిజంగా నన్ను ఇంకా ఇష్టపడుతుంది, వేరేగా కోపగించింది వేరే సంగతి, కానీ ఇంకా నన్ను ఇష్టపడుతుందని అనుకుంటే కనుక మా అమ్మగారు ఒకవేళ సంబంధం చూసినా ఏం చూసినా నేనైతే పెళ్లి చేసుకోను, ఎన్ని సంవత్సరాలైనా వెయిట్ చేస్తా అన్నట్టుగా తను చెప్పాడు. మంచి ఆన్సర్ అయితే చెప్పాడు. ఎందుకంటే తను ఇష్టపడుతుందంటే వెయిట్ చేయడంలో తప్పులేదు, కానీ నువ్వు నాకు వద్దు అనుకున్నప్పుడు అంటే తను అంటే ఇదన్నా జరగడానికి తన ముందు ఏ మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోతే తర్వాత నేను చేసుకున్నా పర్వాలేదు కాబట్టి, సో ఈ డిస్కషన్లో ఏదో జరుగుతుంది కాబట్టి, సో అదేమన్నా సెట్ చేసుకోవాలని ట్రై చేసుకుంటే వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉంటే వర్కౌట్ అవుతుంది. లేదంటే కనుక తను మ్యారేజ్ చేసుకునే వరకు తను ఆగి తర్వాత చేసుకుంటే గొడవే లేదు. సో లేదంటే కనుక తను చెప్పిన సమాధానం ప్రకారం తను ఇష్టపడుతుంది, ఎన్ని సంవత్సరాలైనా వేరే పెళ్లి చేసుకోకుండా అలా ఉండిపోయింది అనుకోండి, తను కూడా చేసుకోకుండా ఉంటేనే బెటర్. సో లేదు తను ముందే చేసుకుని వెళ్ళిపోయింది అనుకో, తను చేసుకున్న పెద్ద ప్రాబ్లం అయితే కాదు, తను తప్పు అయితే ఉండదు. నాకు అనిపించింది చెప్తున్నాను కాబట్టి తను చెప్పిన సమాధానం మంచిది. అందుకే ఆ దీపిక రంగరాజు గారు కూడా క్లాప్స్ కొట్టారు. తర్వాత అంటే ఇలా వచ్చిన ప్రతి హౌస్ మేట్స్ కూడా ఒక బెల్ల కొట్టినట్టు గంట కొట్టినట్టు నిఖిల్ గారు లవ్ స్టోరీ టచ్ చేసి వెళ్తున్నారు. సో అది ఎంతవరకు హెల్ప్ అవుతుంది అంటే ఇప్పుడు వరకు చెప్పిన సమాధానాలన్నీ కూడా హెల్ప్ అయ్యేటట్టే ఉన్నాయి. దాని తర్వాత ఈవిడ హౌస్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఆ కోతి చేష్టలు, ఆ తింగరబుచ్చి చేష్టలు, ఇలా తింగరబుచ్చి అన్నానని కూడా మీరు తప్పుగా అనుకోవద్దు. సో ఆవిడ క్యూట్గానే ఉంది, ఆవిడ వచ్చింది ఎగ్జైట్ అంటే నేను నెగిటివ్ యాంగిల్లో చెప్పట్లే. ఆవిడ నెక్స్ట్ సీజన్కి ఆవిడ హౌస్ మేట్ కింద వస్తే కొంచెం హౌస్ మేట్స్ కూడా కలకల్లా ఆడుతుంది అన్నట్టుగా, ఎందుకంటే మాట్లాడలేని వాళ్ళ చేత కూడా గెలికి పొడిచి మాట్లాడించే విధానం ఆవిడ దగ్గర ఉంది. సో ఆవిడ ఏంటంటే సైలెంట్గా దిక్కున కూర్చున్న వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి గెలికి మాట్లాడించే స్వభావం ఆవిడ దగ్గర ఉంది కాబట్టి అవతలలో ఏమనుకుంటారన్నది ఆవిడకి అనవసరం. సో ఆవిడ నాకు అనిపించింది చాలా అరుదుగా ఉంటాయి ఇటువంటి క్యారెక్టర్స్. అందులో ఆవిడ ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యే విధానం కానీ బాగా ఎగ్జైట్ అవుతుంది కదా. సో ఆవిడ ఏం చేస్తుంది, హౌస్లోకి ఎంటర్ అయిన తర్వాత మీరు ఏమన్నా వెయిట్ లాస్ సెంటర్లో జాయిన్ అయ్యారా, వెయిట్ లాస్ అయ్యారేట్రా అని అడుగుతుంది. తర్వాత అక్కడి నుంచి గెస్ట్ వచ్చాను కదా దానికి హౌస్లోకి పిలిచి ఏదో చూపించరు అన్నట్టుగా అడుగుతుంది. దాని తర్వాత వచ్చి బిగ్ బాస్ నుంచి వాయిస్ వస్తుంది, కావ్య అన్నట్టుగా పిలుస్తారు కదా. సో ఆవిడ పేరు దీపిక రంగరాజు, ఆవిడ బ్రహ్మముడి సీరియల్ యాక్టర్ కాబట్టి కావ్య అని పిలుస్తారు. ఏంటి బిగ్ బాస్ హౌస్కి వచ్చాను, నా పేరుని ఒక 4-5 సార్లు పిలవండి అన్నట్టుగా చెప్తారు. సో కావ్య అని పిలుస్తారు. ఏం బిగ్ బాస్ నన్ను రూమ్కి పిల్లరా అని అడుగుతుంది. సో ఇక్కడ అవినాష్ ఏం చేస్తాడంటే అలాంటి మాట్లాడకూడదమ్మా, రూమ్కి పిల్లవేటమ్మా అన్నట్టుగా అంటే నేను ఇంత అందగత్తిని నన్ను పిల్లరా అన్నట్టుగా ఆవిడ అంటుంది. అంటే ఆ ఫన్ క్రియేట్ చేయడానికి ఆ ఎగ్జైట్మెంట్లో కొన్ని మాటలు మాట్లాడింది ఆవిడ. సో రూమ్కి పిలవాలి, రూమ్కి అని మాట అనకూడదు, తప్పుగా మాట్లాడు, కన్ఫెక్షన్ రూమ్కి పిలవాలని చెప్పు. సో బిగ్ బాస్ పిలవరా అని అడిగితే కనుక కన్ఫెక్షన్ రూమ్కి రమ్మని చెప్తారు. నన్ను రూమ్కి పిలిచారు బిగ్ బాస్, నన్ను రూమ్కి పిలిచారు, మాటలు అనకూడదమ్మని అవినాష్ అంటారు. అదే తను అక్కడ అంత డల్లగా ఉన్న సిచ్యువేషన్ కూడా ఆవిడ దాన్ని ఏమంటారు బూస్టింగ్ అయితే ఇచ్చిందనమాట. ఒక్కసారి హైప్ తీసుకొచ్చింది తను ఉన్నంతసేపు. అక్కడి నుంచి బిగ్ బాస్ దగ్గర కన్ఫెషన్ రూమ్కి వెళ్తుంది. నీ సీక్రెట్స్ ఏమైనా ఉన్నాయంటే చెప్తావంటే నేను చెప్పను బిగ్ బాస్, నన్ను సీజన్కి పిలిస్తే నేను చెప్తానంటారు. దాని తర్వాత బిగ్ బాస్తో మాట్లాడేసి బయటకు వస్తుంది. బయటకు వచ్చిన తర్వాత బిగ్ బాస్ డైరెక్ట్గా వచ్చాడు, చాలా అందంగా ఉన్నాడు, నాకు ముద్దు ఇచ్చాడు. సో ఈ విధంగా తనకు చెప్పినట్టు చెప్తూ ఉంటుంది. ఈ లోపల గౌతమ్ అంటాడు, అబ్బాబే మరి ఎంత అబద్ధాలు చెప్తావు నువ్వు, నమ్ముతున్నావు అన్నట్టుగా సరదాగా మాట్లాడుకుంటారు. దీని తర్వాత వీళ్ళందరూ సరదాగా మాట్లాడుకుంటుంటారు. తర్వాత అవినాష్ దగ్గర పక్కన చేపట్టుకుని, అవినాష్ నువ్వు ఈరోజు నేను నీకు కల్లోకి వస్తాను సో అన్నట్టుగా చెప్తూ ఉంటుంది. మా మిస్సెస్ ఫీల్ అవుతుంది అంటాడు. దీని తర్వాత వచ్చి నా దగ్గర ఇంత మల్టీ టాలెంట్ ఎలాగుందో తెలుసానంటే నేను మల్టీవిటమిన్ ట్యాబ్లెట్లు వాడుతున్నాను, అందుకే నాకు ఇంత మల్టీ అని ఒక జోక్ వేస్తుంది, అదేదో కుళ్ళు జోక్ అన్నట్టుగా.
సో మల్టీవిటమిన్ ట్యాబ్లెట్లు అంటే నాకు ఐడియా రాలేదు, మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ వాడుతున్నాను కాబట్టి నాకు మల్టీ టాలెంట్ ఉన్నదన్నట్టుగా తను అంటది. దాని తర్వాత టాస్క్ పెట్టారు ఇక్కడ బిగ్ బాస్. వచ్చిన వాళ్ళకి అందగా ఏదో ఒక టాస్క్ పెడుతున్నారు. సో ఈ టాస్క్ ఏంటంటే సెలెక్ట్ చేసుకుని, అంటే ఇందులో ఎవరో ఒక పర్సన్ సెలెక్ట్ చేసుకుని గేమ్ ఆడాలని చెప్పారు. సో ఇక్కడ ఏంటంటే వాటర్ టబ్, అంటే ఫిష్ టబ్ లాంటి టబ్ ఉంటుంది. ఆ టబ్లో కొన్ని ఫ్రూట్స్ కొన్ని వెజిటేబుల్స్ వేశారు. సో స్క్రీన్ మీద ఏదైతే ఫస్ట్ కనిపిస్తుందో వెళ్ళి మనం తల పెట్టి నోటుతో తీసి ఆ పక్క టబ్లో వెయ్యాలి. సో దీంట్లో నువ్వు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటావని చెప్తే నేను అవినాష్ని సెలెక్ట్ చేసుకుంటానని ఆవిడ చెప్పింది. చెప్పిన తర్వాత ఆవిడ కష్టపడింది, ట్రై చేసిందంటే కొంచెం అవినాష్ కాబట్టి టక 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 టకమని అన్ని తీసేసి ఆ గేమ్లో విన్ అయ్యాడు. సో కొంత అమౌంట్ అంటే 11,000 చిల్లర 12,000 చిల్లర అమౌంట్ వచ్చింది. ఇక్కడ వీళ్ళు విన్ అయ్యారు. సో ఆవిడ వెళ్ళిపోయేటప్పుడు అందులో ద్రాక్ష పళ్ళు వచ్చాయి ఆ టబ్బులో ప్యాన్లో. సో అవినాష్ వెళ్ళి కడిగి తెస్తాడు. తెచ్చిన తర్వాత ద్రాక్ష పళ్ళు నేను తింటానని ఇస్తుంటే అవినాష్ అవి బిగ్ బాస్ ప్రాపర్టీ, ఆ గేమ్కి సంబంధించి అవి వాడకూడదంటే మళ్ళీ రిక్వెస్ట్ చేస్తాడు. రిక్వెస్ట్ చేసిన తర్వాత ఆవిడకి ద్రాక్ష పళ్ళు ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఆవిడ ఏమంటుందంటే అటుపక్క నువ్వు తిని ఇటుపక్క నేను తింటా ఉంటానంటే గుర్తు పట్టుకుని తిందాం అనుకుని ఆవిడ చెప్తుంది. చెప్పిన తర్వాత అమ్మో మా ఇంటికాడ అను చూస్తుందంటే ఏం పర్లేదు తిని అంటది. సో కలుపు గోలు మనిషి అనమాట ఆవిడ. వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఏమనుకుంటున్నారు, పక్క వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఈ పక్క వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఎదురింటోళ్ళు ఈ మైండ్ సెట్ అయితే కాదు. నువ్వేమనుకుంటే అనుకో, నాకు అనవసరమైన విషయం, నాకు ఏదనిపిస్తే చేసుకుంటే వెళ్ళిపోతాను అనే మనిషి కాబట్టి. సో ఆవిడ వస్తే ఎంటర్టైన్మెంట్ అయితే కన్ఫామ్గా వచ్చే ఛాన్సెస్ ఉంది, ఎంటర్టైన్మెంట్ జరిగే ఛాన్సెస్ ఉంది. కాబట్టి ఆవిడ నెక్స్ట్ సీజన్లో రావాలని, ఆ సీరియల్ ముందుగా అయిపోవాలంటే బ్రహ్మముడి సీరియల్ సంబంధించి ఫ్యాన్స్ ఎవరన్నా ఫీల్ అవ్వచ్చేమో, కానీ మనలాంటి బిగ్ బాస్ లవర్స్ ఎవరన్నా ఉంటే కనుక ఆవిడ వస్తే కొంచెం ఎంటర్టైన్మెంట్ యాడ్ అవుతుందని మన ఫీలింగు. సో అప్పుడు కూడా ఆవిడ బిగ్ బాస్ ఏమంటాడంటే కావ్య నువ్వు వచ్చిన టైం అయిపోయింది, ఇకపై నువ్వు వెళ్ళిపోవచ్చు అంటే ఆవిడ ఏం చెప్తుందంటే బిగ్ బాస్ బాగా చీకటి పడిపోయింది, ఈ టైంలో అమ్మాయిని నేను బయటకు వెళ్ళిపోమంటే నేను ఎలాగెళ్తాను, కాబట్టి ఈ రోజుకి ఇక్కడ ఉండి మన్నాడు వెళ్తానని చెప్తుంది. అంటే ఎవరింటికైనా చుట్టాల ఇంటికి వచ్చినప్పుడు ఏదో జరుగుతున్నప్పుడు బాగా లేట్ అయిపోతా అంటారు కదా, అమ్మ ఈ టైంలో వద్దమ్మా బాగా చీకటి పడిపోయింది, అందులో అమ్మాయి కదా రేపు మార్నింగ్ వెళ్తే కానీ ఇక్కడ ఉండని చెప్పేసి అంటారు కదా, అలా కూడా మీరు అడగట్లేదని చెప్పేసి హౌస్ మేట్స్ని కూడా అడుగుతుంది. అలాగే బిగ్ బాస్ని కూడా అంటుంది. ఒక గెస్ట్ వచ్చినప్పుడు గెస్ట్ని ఇంట్లోంచి వెళ్ళిపోమని ఎలా చెప్తారు, గెస్ట్ని ఇంతసేపు అంటే ఇంతమంది హౌస్లోకి వచ్చారు కానీ ఈవిడ మాత్రం బాగా ఎంటర్టైన్మెంట్ చేసింది. ఒక గెస్ట్ని మీరు ఎలా పంపించేస్తారు, గెస్ట్ వచ్చినప్పుడు నేను వెళ్ళిపోతాను గెస్ట్ అనాలి తప్ప గెస్ట్ని మీరు వెళ్ళిపోండి అని మీరు అనకూడదు అని చెప్పాడు బిగ్ బాస్ ఇటు హౌస్ మేట్స్ అన్నది. సో అనేసిన తర్వాత ఆవిడ హౌస్లోంచి బయటికి వెళ్ళిపోతుంది. సో కాబట్టి నాకేమనిపించిందంటే ఈ ఎపిసోడ్కి సంబంధించి బాగా ఎవరైనా హైలైట్ ఉన్నారంటే కనుక దీపిక రంగరాజు గారు మాత్రం హైలైట్, బాగా ఆవిడ ఎంటర్టైన్మెంట్ అయితే చేసింది, నాకైతే నచ్చింది. మరి మీ అభిప్రాయం ఏంటో నాకు తెలియదు కానీ. సో ఈ ఎపిసోడ్ అంతా కూడా అలా 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 ఒక ఒక ఊపేసి ఆవిడ వెళ్ళిపోయింది. సో ఇది ఈ దీపిక రంగరాజు గారు బ్రహ్మముడి సీరియల్కి సంబంధించి ఆవిడ ఆ షో ప్రమోట్ చేసుకుని ఆవిడ ఎంటర్టైన్మెంట్ చేసుకుని వెళ్ళిపోయింది. సో దీని తర్వాత వచ్చి సో మన సుహాసిని గారు, బాలాదిత్య గారు సమ్ మూవీ ఉంది, అది ఎప్పుడో వచ్చిన మూవీ అండి, నాకు తెలిసి ఛానల్ క్రితం వచ్చింది అనుకుంటా, 20 years బ్యాక్ ఎప్పుడో వచ్చి ఉంటుంది. సో ఆ మూవీలో చంటిగాడు సినిమా అదనుకుంటా, ఆ సినిమాలో చాలా సాంగ్స్ చాలా బాగుంటాయి. నెక్స్ట్ వచ్చి ఆవిడ అంత ఎంటర్టైన్మెంట్ అంటే ఆవిడ ఎంత ఎంటర్టైన్మెంట్ వచ్చింది, ఆవిడ అప్పుడు ఎలాగుందో ఇప్పుడు కూడా అలాగుంది. ఆ రోజు మూవీకి సంబంధించి ఇంకా ఆ మూవీలో కొంచెం ఒక 2 kgs 3 kgs వెయిట్ ఉండొచ్చేమో, కానీ ఆవిడ అప్పుడు ఎలాగుందో ఇప్పుడు అలాగుంది, చాలా ఆశ్చర్యం అనమాట. సుహాసిని గారు వచ్చారు. సుహాసిని గారు వచ్చి మామగారు సీరియల్ సంబంధించి ప్రమోషన్ కోసం వచ్చారనమాట. సో ఆవిడ మామగారు సీరియల్ ప్రమోషన్లో వచ్చి మొత్తం వీళ్ళందరినీ పలకరించి వెళ్ళింది. ఇక్కడ కూడా లవ్ స్టోరీ, ఈవిడ కూడా లవ్ స్టోరీ అడుగుతుంది. సో అక్కడ ఆవిడ లవ్ స్టోరీ అడిగింది. ప్రజెంట్ రన్నింగ్ లవ్ స్టోరీ గురించి మాట్లాడింది ఆవిడ. ఎవరు, దీపిక రంగరాజు గారు, అంటే ఆ కావ్య బ్రహ్మముడి సీరియల్ హీరోయిన్. ప్రజెంట్ నీ లవ్ స్టోరీ ఎలాగుంది ఏంటి, ఆవిడ కోసం వెయిట్ చేస్తావా లేదంటే మీ అమ్మగా ఈ అడిగింది కదా. సో ఈ సుహాసిని గారు కూడా హౌస్లోకి ఎంటర్ అయ్యారు. కానీ ఆవిడ అందరూ అంటే స్టార్ మా బ్యాచ్ కాబట్టి సుహాసిని గారికి అవినాష్ తెలుసు, అలాగే మన నిఖిల్ తెలుసు, అలాగే ప్రేరణ తెలుసు. వీళ్ళు ముగ్గురు సీరియల్ బ్యాచ్ కాబట్టి మిగతా ఇద్దరు ఆది మన ఎవరు
గౌతమ్ అండ్ నబీల్. గౌతమ్ లాస్ట్ సీజన్ 7లో వచ్చాడు కాబట్టి అక్కడక్కడ కొన్ని షోలకు వెళ్ళాడు కాబట్టి కొంచెం అనేది తెలుసు, కానీ నబీల్ తెలియదు. సో అందరితోనే బాగానే మాట్లాడింది ఆవిడ. అయితే ఈ వారం మొత్తం బిగ్ బాస్ స్టార్ మా పరివారం ఒక దండయాత్ర అయితే చేసింది సీరియల్ గురించి. సరే, ముఖ్యంగా ఇక్కడ సుహాస్ని, నిఖిల్, అవినాష్లకి మంచి ఫ్రెండ్. దీంతో వచ్చి రాగానే ఆ జోకులు అయితే వేసింది వాళ్ళ మీద. తర్వాత గెస్ట్ జోడీ ఇద్దరు హౌస్ మేట్స్, ఇక్కడ వీళ్ళిద్దరు వచ్చిన ఇద్దరు కూడా మళ్ళీ వీళ్ళు ఆ లవ్ స్టోరీ, ఆ బ్రేకప్ల గురించి మాత్రం మాట్లాడారు. సో ఏదైతేనే మొత్తం మీద వచ్చిన వాళ్ళందరూ ఒక రాయి అయితే వేశారు నిఖిల్ మీద. నిఖిల్ ఇక్కడ ఏమన్నాడంటే తనతో కూడా చెప్పాడు. అలాగే గౌతమ్ను కూడా అడిగారనమాట. గౌతమ్ ఏం చెప్పాడంటే అసలు నీ లవ్ స్టోరీ ఏమన్నా ఉన్నదని గౌతమ్ని అడిగితే, కాలేజీలో ఉన్నప్పుడు నా ఫస్ట్ మేజర్ రిలేషన్షిప్ అయితే నడిచింది, నా కాలేజీలో ఉన్నప్పుడే ఒక లవ్ స్టోరీ నడిచిందని చెప్పాడు. చాలా సీరియస్ రిలేషన్షిప్లో ఉండి పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయిపోయి, అది 21 ఇయర్స్లోనే జరిగింది. కానీ ఆ టైంలోనే కొంచెం సీరియస్గానే జరిగింది. అది పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయిపోయి, ఎందుకంటే అంత ఇష్టం, అంత ప్రేమ ఉండేది. కానీ చాలా రీజన్స్ వల్ల అది జరగలేదు. చాలా బాధపడ్డా, డిప్రెషన్లోకి వెళ్ళా. అప్పుడు నా ఫ్యామిలీ నాకు చాలా హెల్ప్ చేసింది. ప్రతి ఒక్కరికి వాళ్ళ లైఫ్లో ఇలాంటి కష్టం వచ్చినప్పుడే ఫ్యామిలీ వాల్యూ తెలుస్తుంది, ఇదైతే నిజం. తర్వాత మనతో ఎవరు శాశ్వతంగా ఈ భూమి మీద ఉండడానికి రాలేదు. నెక్స్ట్ డైలాగ్ అయినా ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని లైఫ్ని చాలా హ్యాపీగా, జాలీగా గడిపేందుకుంటూ వెళ్ళాలని నేను అర్థం చేసుకున్నాను. సరే, ఈయన ఏం చెప్పాడంటే ప్రతి ఒక్కరి జీవితంలో అంటే ఇక్కడ కూడా 90% స్టోరీస్ ఉంటాయి. కొంతమందికి తెలిస్తే, కొంతమంది తెలియకుండానే ఉండిపోతాయి. సో మిగతా 10% గురించి పక్కన పెట్టేస్తే కనుక ఆ ఏజ్ అంటే ప్రజెంట్ అప్పుడు వాళ్ళకన్నా ఇప్పుడు వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఈ స్టోరీస్ అయితే కన్ఫామ్గా ఉంటాయి. సో అది సీరియస్గా ఉంటాయా, సిల్లీగా ఉంటాయా, లేదంటే అంటే అవి పక్కన పెడితే కనుక ఇప్పటికీ కూడా కొన్ని స్టోరీలు చాలా సీరియస్గానే రన్ అవుతూ ఉంటాయి. వాళ్ళ గురించి మనం తప్పుగా కామెంట్ అయితే చేయకూడదు. సో వాళ్ళ కొన్ని రీజన్ల వల్ల కొన్ని సిచ్యువేషన్ల వల్ల మ్యారేజ్ చేసుకోకపోవచ్చు, కానీ ఇష్టం లేదని మాత్రం అనుకోకూడదు. అంటే కొంతమంది వేరే సంగతి పక్కన పెడితే కొంతమంది జెన్యున్ పర్సన్స్ ఉంటారు. సో అటువంటి వాళ్ళ గురించి మనం కామెంట్ చేయకూడదు, ఎందుకంటే వాళ్ళకు కొన్ని రీజన్స్ ఉంటాయి. సో అటువంటి సిచ్యువేషన్లో తప్పని పరిస్థితుల్లో చేసుకోకపోవచ్చేమో తప్ప, లేదంటే కనుక 90% కొంతమంది టైం పాస్ పర్సన్స్ ఉంటారు. ఆ వాళ్ళ గురించి పక్కన పెడితే ఇందులో జెన్యున్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మనం తప్పుగా కామెంట్ చేయకూడదు. ఎందుకంటే కొంతమంది ఉంటారబ్బా, వాళ్ళకి ఇంకా ప్రాణం పెట్టేస్తారనమాట అవతల వాళ్ళ మీద. సో ఆ పర్సన్ వదులుకోవడం వాళ్ళకి ఇష్టం లేకుండా తప్పని పరిస్థితుల్లో వదులుకుంటారు. సో కాబట్టి అటువంటి వాళ్ళ దానికి సంబంధించి ఇక్కడ గౌతమ్ 21 ఇయర్స్లో ఇద్దరికే లవ్ ఏర్పడింది. సో మ్యారేజ్ చేసుకుందాం ట్రై చేశారు. కొన్ని అనుకోని కారణాల వల్ల, పూర్తిగా చెప్పలేదు కానీ అనుకోని కారణాల వల్ల నేను ఇద్దరు విడిపోయాం. సో కానీ నేను డిప్రెషన్లోకి వెళ్ళా. అంటే ఆ ఎమోషన్లో, ఆ ఏజ్ అంటే కొంచెం ఎక్కువగానే ఎమోషనల్ అవుతారు. ఆ ఏడుపు సీన్స్ కూడా ఉంటాయి, ఎందుకంటే గుర్తు చేసుకుని మరీ ఎక్కి ఏడ్చి ఉంటాడు మనోడు. సో కాబట్టి ఆ టైంలో వాళ్ళ ఫ్యామిలీ చెప్తా ఉంటారు. వాళ్ళు ఏం చెప్తారంటే, పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే, బాబు మాకు ఆ రోజుల్లో ఇలాంటివి జరిగినాయి, ఇవన్నీ కామన్ రా, కొంత టైం ఉంటుంది, ఆ కొంత టైం తర్వాత ఈ బాధ తగ్గుతుంది, ఇది తగ్గిన తర్వాత నువ్వు మళ్ళీ నార్మల్ లైఫ్కి వస్తావు, ప్రతి ఒక్కరి జీవితంలో జరిగేదే, అలాగే నా లైఫ్లో కూడా జరిగిందని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు. సో కాబట్టి ఇదంతా ప్రాసెస్లో భాగంగా జరుగుతుంది. కాబట్టి నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళొద్దు, ఇంకా బోల్ జీవితం ఉంది అని కొన్నాళ్ళు ఆదరిస్తారు. అది కొంతమందికి అయితే నెలలో సెట్ అవ్వచ్చు, కొంతమంది 6 నెలల్లో సెట్ అవ్వచ్చు, కొంతమంది 1 ఇయర్ సెట్ అవ్వచ్చు, కొంతమంది 2 ఇయర్స్ సెట్ అవ్వచ్చు. సెట్ అవటం అయితే కామనే. అంటే మరీ డిప్రెషన్లోకి వెళ్తే తప్ప నార్మల్గా వెళ్ళినోడిని బయటికి లాక్కొని వచ్చచ్చు. అది కూడా కౌన్సిలింగ్ ఇలా చెప్తూ ఉండాలి ఇంట్లో వాళ్ళు. ఆ మోరల్ సపోర్ట్ ఇస్తే ఆటోమేటిక్గా బయటకు వస్తాడు. కాబట్టి అలాగే తను కూడా అందులోంచి బయటకు వచ్చాను, సో తర్వాత ఇలాగే ఎదరికొచ్చాను అన్నట్టుగా తను చెప్పుకున్నాడు. సో అది ప్రతి ఒక్కరి జీవితంలో అంటే 90% జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అందులో కూడా జెన్యున్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది జరుగుతుంది. ఎందుకంటే జెన్యున్ పర్సన్స్ అని ఎందుకన్నానంటే వాళ్ళకి కొన్ని రీజన్స్ ఉంటాయి. ఆ తప్పని లేని పరిస్థితుల్లో వాళ్ళు విడిపోయి ఉండొచ్చు అన్నది నా అభిప్రాయం అనమాట. అందుకే జెన్యున్ పర్సన్స్, అందుకే వాళ్ళని తప్పుగా కామెంట్ చేయను. తర్వాత నెక్స్ట్ నిఖిల్ దగ్గరికి వచ్చి ఆగారు. ఇక్కడ నిఖిల్ ఏమంటే అసలు ఫస్ట్లో బ్రేకప్ గురించి స్టార్ట్ చేశాడు. ఏం చెప్పాడంటే, నా ఫస్ట్ బ్రేకప్ అయినప్పుడు చాలా డిప్రెషన్లోకి వెళ్ళా. ఇది అందరికీ జరిగేదే, ఎందుకంటే జెన్యున్ పర్సన్స్ ఎవరైనా ఉన్నారో వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్తారు. అలాగే మనోడు కూడా డిప్రెషన్లోకి వెళ్ళాడు. కానీ తర్వాత ఇండస్ట్రీలోకి రావడం, నా ఫస్ట్ సినిమా పోస్టర్ మా ఊర్లో అదే కాలేజీ పక్కన కట్అవుట్ పెట్టడం జరిగింది. సో వాళ్ళిద్దరూ లవ్ చేసుకున్నారు.
తర్వాత అమ్మాయి కొన్ని అనివార్య కారణాల వల్ల వెళ్ళిపోయింది. సో దాని తర్వాత వచ్చి తన పోస్టర్ అంటే సినిమాలో యాక్ట్ చేసాడట. సో కాలేజ్ పక్కనే తన పోస్టర్ తన కౌట్అవుట్ పెట్టడం జరిగింది. తర్వాత తను చూసి ఏ రీజన్ అయితే నన్ను వదిలేసిందో అదే రీజన్ సారీ చెప్పి నా దగ్గరికి మళ్ళీ వచ్చింది. అంటే సో తను చెప్పింది ఏంటంటే తనకి వెనకాల పాపులారిటీ, లేకపోతే ఆస్తులు, లేదంటే ఎడ్యుకేషను నిన్ను చేసుకుంటూ చెప్తా ఉంటారు. పక్కోళ్ళు మనకి ఉచిత సలహాలు ఇచ్చేవాళ్ళు చాలామంది రెడీ అయిపోతూ ఉంటారు. ఒకళ్ళు ఇద్దరు ఉన్నారనుకో, నువ్వు వాడిని చేసుకుంటే ఏం బాగుపడతావు, రేపు పొద్దున్న వాడిని చేసుకున్నావు అంటే నీ పరిస్థితి ఇది, ఇలా అని చెప్పేవాళ్ళు ఉంటారు. సో దానికి కొంతమంది మోటివేట్ అయ్యిండి, ఎందుకురా బాబు తను చేసుకుంటే ఏమన్నా ప్రాబ్లం, నాకు లైఫ్ ఇలాగా ఆగిపోద్దానని ఏదో మొత్తం మీద ఏదో జరిగి ఉంటుంది. సో అది మనకు తెలియదు కాబట్టి నేను తను చెప్పిన ప్రకారం ఏంటంటే ఫస్ట్ నన్ను వదిలేశారు. తర్వాత కొంచెం సినిమాల్లోకి వెళ్ళినప్పుడు కటౌట్ పక్కన పెట్టడం వల్ల తినైతే ఏ రీజన్తో నన్ను సారీ చెప్పి వదిలేసిందో మళ్ళీ అదే రీజన్ చెప్పి నాతో ఎదరకు రావడానికి ట్రై చేసిందంటే అప్పుడు తన దగ్గర కొంచెం డెవలప్ అవుతాడు, ఎదుగుతాడు అన్న ఏదో సిచ్యువేషన్ లేకపోయి ఉండొచ్చు. సో కాబట్టి ఆ రీజన్ చెప్పి వద్దని ఉండొచ్చు. మళ్ళీ అదే రీజన్ అంటే ఆ రోజు అలా అనుకున్నాను, ఈ రోజు నువ్వేమో ఇలా ఎంతో కొంత నువ్వు మూవీస్లోకి వచ్చావు కాబట్టి నువ్వు సెటిల్ అవ్వడానికి ట్రై చేస్తున్నావు కాబట్టి ఆ రోజు సెటిల్మెంట్ ఏదో మొత్తం మీద దీనికి సంబంధించి ఏదో మ్యాటర్ వచ్చి ఉంటుంది. సో అదే మ్యాటర్ చెప్పి మళ్ళీ దగ్గర రావడానికి ట్రై చేసింది. కానీ నేను సారీ చెప్పాను, రాంగ్ నెంబర్ అని చెప్పేసి బ్లాక్ చేశాను. అంటే మొబైల్కి ఫోన్ చేసినా ఏం చేసినా రాంగ్ నెంబర్ అని కట్ చేశానని చెప్పేసి నిఖిల్ చెప్పాడు అనమాట. అంటే మనం ఎదుగుదలలో ఉన్నప్పుడు ఒకలాగా, ఎదుగుదల లేనప్పుడు అంటే మనం పాపులారిటీ వచ్చినప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా. సో ఆ రెండాటికి డిఫరెన్స్ ఉంది కాబట్టి అనవసరం, అంటే మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనకు తోడు లేనప్పుడు మనం ఎదిగిన తర్వాత మనకు వచ్చిన అనవసరం కదా అన్న ఉద్దేశంతో కట్ చేశాను అన్నట్టుగా తను చెప్పాడు. తర్వాత బ్రేకప్ గురించి మాట్లాడంటే ఇండైరెక్ట్గా ఇక్కడ కొన్ని మళ్ళీ ఇంకొక మాట చెప్పాడు. తన లవర్ గురించి చెప్పినట్టే ఉన్నాయి ఆవిడ చెప్పింది విషయం ఏంటంటే, తను బయట ఎవరైతే లవర్ ఉన్నారో, అంటే నేను పేరు మెన్షన్ చేయను ఎందుకంటే మనకి పూర్తిగా తెలియదు. ఎందుకంటే ఆ గొడవ జరిగినప్పుడు, ఆ సిచ్యువేషన్ జరిగినప్పుడు ఆ నిఖిల్తోనో వాళ్ళతోనూ నేను ఉన్నాను అనుకోండి, వాళ్ళిద్దరి గురించి మాట్లాడే రైట్ నాకు ఉంటుంది. కాబట్టి వాళ్ళ గురించి మనకు తెలియలేనప్పుడు వాళ్ళ గురించి మాట్లాడే రైట్ నాకు లేదు. ఎందుకంటే నేను చూడలేదు కాబట్టి వీళ్ళ చెప్పుకున్న విషయాలను బట్టి చెప్పుకోవాలి తప్ప ఆ పర్సన్ అందుకే పేరు నేను మెన్షన్ చేయను. ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉండొచ్చు, ఇంతమంది వస్తున్నారు కాబట్టి మన వాళ్ళకి చాలామందికి సొంత విషయాల కన్నా బయట విషయాల మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. రావు రమేష్ గారు చెప్తారు కదా, మన సొంత విషయాల కన్నా అవతల విషయాల్లోనే ఆతృత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మన వాళ్ళకి అందరికీ తెలిసి ఉండదు, నేను పేరు అయితే మెన్షన్ చేయను. ఇక్కడ ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నాడంటే, బ్రేకప్ అనేది నిఖిల్ చెప్తున్నాడు, బ్రేకప్ అనేది అందరి లైఫ్లోనూ జరుగుతుంది. ఇది 100కి 90%, 90% కాకపోతే 50% చేసుకుని అంటే 100కి 50 మంది కానీ జరుగుతుంది. అది జరిగినప్పుడు అంటే 100 మంది లవ్ చేసుకుంటే 50%, ఇప్పుడైతే ఇంకా ఎక్కువ రేషే ఉంటుంది. సో ఒకప్పుడు చూసుకుంటే కనుక అభినందన ఇటువంటి సినిమాలు, ఆ ప్రేయసి రావే ఇటువంటి సినిమాలు ఇప్పుడు రావు. ఎందుకంటే ఆ రోజుల్లో అంత జెన్యూనిటీ ఉంది కాబట్టి. ఇప్పుడు వాళ్ళు నేను తక్కువ చేసి మాట్లాడతలేదు కానీ ప్రజెంట్ ఇప్పుడు ఇటువంటి మూవీస్ ఏమన్నా ఉన్నాయి అంటే ఆ కనెక్ట్ అవ్వలేడు ప్రేక్షకుడు కూడా. ఏటర్ బాబు వీడు మరీ ఓవర్గా చేయించేస్తున్నాడు. అభినందన్ సినిమా చూసారనుకోండి, అభినందన్ సినిమా పిండేసినట్టు ఉంటుంది. మహర్షి సినిమా చూసారనుకోండి, మహర్షి సినిమా ఏంట్రా, హీరో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు మహర్షి సినిమా చూడకపోతే చూడండి. అలాగే అభినందన్ సినిమా కూడా, అంటే ఇటువంటి సినిమాస్ కొన్ని ఉన్నాయి. సో అది ప్రేమ అంటే ఎమోషన్ బాండింగ్ సంబంధించి. సో అటువంటి సినిమా కనుక ఇప్పుడు వచ్చిందంటే ఈడేటర్ మరి ఓవర్ యాక్టింగ్ అంటే ఇటువంటిది కూడా ఉన్నదంటే అప్పుడు వాళ్ళకైతే ఉంది. ఇప్పుడు వాళ్ళ గురించి నేనైతే అంత కామెంట్ చేయను కానీ నాకు అనిపించింది చెప్తున్నాను. సో ఈయన వెర్షన్లో కూడా ఈయన చెప్పేది అదే, ఇప్పుడు వాళ్ళకి అంత లేదని కాదు. సో అప్పుడు వచ్చిన సినిమాలు ఇప్పుడు ఎవరో చూడడానికి రావట్లేదో తెలియదు, అంత మరీ ఏటర్ బాబు వీడు అంత ఎలా ప్రేమిస్తాడని రావట్లేదో తెలియట్లేదు కానీ. సో అప్పుడు సినిమాలకి సంబంధించి అయితే మాత్రం ఆ ప్రేమ అయితే ఆ రోజుల్లో ఉండేదని నా అభిప్రాయం. అది ఈ రోజుల్లో ఉందో లేదో నాకు తెలియదు కానీ. సో ఈయన కూడా దాని గురించే చెప్తున్నాడు. ఇండైరెక్ట్గా ఆయన ఏం చెప్తున్నాడంటే, బ్రేకప్ అనేది అందరి లైఫ్లోనే జరుగుతుంది. సో కానీ మెయిన్ మనం చూడాల్సిందరే మనల్ని వదిలేసి వెళ్ళిపోయారా మనకేంటని కాదు, మనకి ఏం రీజన్ చెప్పారు అనేది ముఖ్యం. బ్రేకప్ అనేది ప్రతి ఒక్క లైఫ్లోనే జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే అసలు బ్రేకప్ ఎందుకు చెప్పారన్న రీజన్ ముఖ్యం. అసలు మనం బ్రేకప్ ఎందుకు అవుతున్నాం అన్న రీజన్ ముఖ్యం. తర్వాత మనకి ఏం రీజన్ చెప్పారన్నది ముఖ్యం. తర్వాత నాకు ఫ్యూచర్లో దానివల్ల ఎఫెక్ట్ అవుతుందని చెప్పి కూడా కొంతమంది బ్రేకప్ చేసి వెళ్తారు. సో దీని గురించి అంటే వీళ్ళిద్దరు ఏదైతే డిస్కషన్ వచ్చిందో ఆ డిస్కషన్ సంబంధించిన మ్యాటర్ ఏదైతే ఉంటుందో ఆ మ్యాటర్ చెప్పి
దీనివల్ల నా ఫ్యూచర్ ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ కారణం వల్ల నిన్ను కట్ చేసి వెళ్ళిపోతున్నాను అని ఏదైతే చెప్పారో ఆ మ్యాటర్ కూడా చాలా ముఖ్యం. సో ఆ ఉదాహరణకి నా వల్ల నీకేమైనా అవుతుందా అని నిన్ను వదిలేసి వెళ్తాను, నువ్వు హర్ట్ అవ్వకూడదని. ఇలాంటి బ్రేకప్ చేసుకోకుండా సెట్ చేసుకుని పక్కన నిల్చోవడం మంచిది. ఇక్కడ విషయం ఏంటంటే చెప్పనట్టుగా విషయం అయితే అవతల పర్సన్కి అయితే అర్థమవుతుంది. ఏంటంటే బ్రేకప్ చెప్పడానికి ఏదో ఒక రీజన్ చెప్పారు. ఆ రీజన్ చెప్పినప్పుడు నా వల్ల నీకు ఎఫెక్ట్ అవుతుంది, అంటే అవతల పర్సన్ నిఖిల్ అనుకున్న అవతల పర్సన్ నేను ఉండడం వల్ల నీకు ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి నేను నిన్ను వదిలేసి వెళ్తున్నా, అది నీకే ముఖ్యం, అదే నీకే మంచిది అని చెప్పి వెళ్ళింది అనుకోండి. అతను ఏమంటాడంటే అటువంటి విషయాల్లో నాకేదో ఇబ్బంది అవుతుంది, నువ్వు వదిలేసి వెళ్ళడం అన్నది కరెక్ట్ కాదు, సో అది కరెక్ట్ కాదు. సో అటువంటి విషయాలు ఏమైనా ఉంటే కనుక ఇద్దరం కూర్చొని మాట్లాడుకుని సెట్ చేసుకోవడం బెటర్, నాకేదో ఇబ్బంది అవుతుంది అన్నట్టుగా వెళ్ళడం అయితే కరెక్ట్ కాదు. ఈ జనరేషన్ కరెక్ట్ అనుకోవడం లేదు ఈ జనరేషన్లో అంటూ నిఖిల్ చెప్పాడు. దీనికి ఈ మెసేజ్ చెప్పిన విధానం ఎలాగుందంటే తను చెప్పింది డైరెక్ట్గా పర్సన్కే చెప్పాడు. సో నీకేమైనా ఇబ్బంది అవుతుందని చెప్పేసి నేను కట్ చేసేస్తాను అన్న దానికి అది కరెక్ట్ కాదు, మనం మాట్లాడుకుంటే సెట్ అయిపోయేదాన్ని, ఇలాగ మనం విడిపోవడం కరెక్ట్ కాదు అన్నట్టుగా చెప్పాడు. సో ఈ మెసేజ్ డైరెక్ట్గా అక్కడ షోలో చెప్పాడు అంటే కాదు, పర్సనల్గా అటు డైరెక్ట్గా అక్కడ సుహాసిని గారితో వచ్చినట్టున్నాడు ఆయన. సో ఆకర్షణ వచ్చారు. సో డైరెక్ట్గా మ్యాటర్ తనకు చెప్తున్నట్టుగా బయట వాళ్ళకి అంటే తనకు కన్వే అయ్యేటట్టుగానే చెప్పాడు అన్నట్టుగా అనిపించింది. సో ఇలా మొత్తానికి హౌస్లో అందరూ కూడా నిఖిల్ లవ్ స్టోరీని తవ్వి మళ్ళీ బయటికి తీసుకురావడానికి ట్రై చేశారు, కానీ ఆయన చెప్పడానికి ట్రై చేశాడు అనమాట. సో తనకు సంబంధించిన లవ్ స్టోరీ ఏదైతే ఉందో దాన్ని వివరంగానే వివరించాడు. ఏదైతే ఈ బ్రేకప్ ఏదైతే ఉందో, సో తనకి అంటే తను ఎన్ని సమాధానాలు చెప్పిన దాంట్లో కూడా మెయిన్గా తనకైతే ఇష్టం లేదు, తను ఇంకా ఇష్టపడుతున్నాడని చెప్పాడు. అంటే ప్రాబ్లం అమ్మాయి అవుట్ సైడ్ నుంచో ఉన్నట్టుగానే తను చెప్తున్నాడు. సో నీ మంచి కోసమే నిన్ను వదిలేస్తున్నాను, నీకు హర్ట్ అవుతుందని అనే విషయంలో ఆ విధంగా చెప్పినట్టుగానే చెప్పాడు. కాబట్టి అలా కాదు, ఏదన్నా కూర్చొని మాట్లాడుకుంటే సెట్ అవుతుంది. అంటే తను చెప్పింది చివరి వరకు ఏంటంటే ఎవరు ఏ ప్రశ్న అడిగినా కూడా తన లవ్ స్టోరీ గురించి తను చెప్పింది ఏంటంటే కూర్చొని మాట్లాడుకుంటే సెట్ అయిపోతుంది కాబట్టి అలా సెట్ చేసుకుందాం, ఒకవేళ మ్యారేజ్ చేసుకోకుండా కనుక వెయిట్ చేస్తామంటే నేను పెళ్లి చేసుకోకుండా ఎన్ని సంవత్సరాలైనా వెయిట్ చేస్తాను. సో ఈ విధంగా తన గురించి ఇప్పుడు కూడా ఇష్టపడుతున్నాను, తనకు నాకు కావాలన్నట్టుగానే తను ఎవరు వచ్చి ఏ క్వశ్చన్ అడిగినా కూడా అదే సమాధానం చెప్పాడు. అంటే మనం ఇన్ని ఎపిసోడ్లు చూసాం కదా ఈ 100 రోజుల్లోని. సో తన లవ్ స్టోరీ ఎత్తినప్పుడు ఏది చెప్పినా కూడా తన గురించి మంచిగానే చెప్పుకుంటూ వచ్చాడు. సో బయట గురించి మనకు తెలియదు కాబట్టి మనం దాని గురించి తప్పుగా మాట్లాడకూడదు, కాబట్టి వాళ్ళిద్దరూ కలవాలని కోరుకుందాం. సో ఈరోజు ఎపిసోడ్కి సంబంధించి ఏమన్నా హైలైట్స్ ఉన్నాయి అని అంటే కనుక నాకు అనిపించిన దాంట్లో నాకు మెయిన్ హైలైట్ ఏమన్నా ఉన్నదంటే కనుక ఇప్పటి వరకు స్టార్ మా బ్యాచ్ అంతమంది వచ్చారు కదా. సో నాకైతే ఎంటర్టైన్మెంట్ అయితే మాత్రం బ్రహ్మముడి సీరియల్ హీరోయిన్ కావ్య గారు, దీపికా రంగరాజు గారు చాలా బాగా ఎంటర్టైన్మెంట్ చేశారు. సో ఆవిడ ఉన్నంతలో కూడా ఎందుకు వచ్చిందిరా బాబు, బుర్ర తినేస్తుంది అన్న ఫీలింగ్ ఒక్క క్షణం కూడా ఎక్కడా కలగలేదు. సో నాకేమనిపించిందంటే ఈ బ్రహ్మముడి సీరియల్లో ఈ దీపికా రంగరాజు అలాగే నెత్తిబుర్ర అయిన మన విష్ణుప్రియ గారు ఇద్దరు కాంబినేషన్లో ఉంటే వీళ్ళిద్దరు ఎలా మాట్లాడుకుందర్రా బాబు అన్నట్టుగా అనిపించింది. ఎందుకంటే తను అలా మాట్లాడుతూనే ఉంటుంది లొడలొడ అని, తిన కూడా లొడలొడ మాట్లాడుతూనే ఉంది కాబట్టి ఈ 2 సౌండ్ స్పీకర్స్ అంటే లౌడ్ స్పీకర్స్ ఉంటే ఎలా ఉందని నాకు అనిపించింది. సో నాకైతే మాత్రం ఆ దీపిక ఆ రంగరాజు గారు అయితే మాత్రం బాగా ఎంటర్టైన్మెంట్ అయితే చేయగలిగారని నాకు అనిపించింది. దీని తర్వాత ఆవిడ బ్రహ్మముడి సీరియల్ ప్రమోట్ చేసుకుంది, అందరితో కూడా జోవియల్గా సరదాగా గెంతులు వేసుకుంటూ ఆవిడ హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోయింది. దీని తర్వాత సుహాసిని గారు అండ్ ఇంకొక సమ్ పర్సన్ వచ్చారు కదా, వాళ్ళు మామగారు సీరియల్ సంబంధించి వచ్చారు, వాళ్ళు కూడా సీరియల్ ప్రమోట్ చేసుకున్నారు. సో ఎవరు వచ్చినా ఏమొచ్చినా ఆ మామగారు సీరియల్లో వాళ్ళు వచ్చారు కదా వాళ్ళిద్దరిని సెలెక్ట్ చేసుకోమన్నారు గేమ్ ఆడడానికి. అదేం లేదు 3 బాల్స్ పెట్టారు. సో చిన్న లింకప్స్ సంబంధించిన కొన్ని ఉంటే దాన్ని సెట్ చేసుకు ఒక రింగ్లా ఫామ్ చేసి ఆ 3 రింగులు తయారు చేయాలి. 3 రింగులు తయారు చేసిన తర్వాత తాడేసి ఆ బాల్స్ని లాక్కోవాలన్నమాట. సో దీంట్లో ఏంటంటే వాళ్ళు ఏం చేశారంటే వచ్చిన వాళ్ళిద్దరూ సుహాసిని గారు సమ్ పర్సన్ ఇంకొకరు కో యాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ ఏం చేశారంటే కుంటుతా అంటే సుహాసిని గారు కనెక్ట్ చేస్తూ ఉన్నారు, ఆయన ఏమో కాల్తో కుంటుతా అవి తీసుకురావడం. నెక్స్ట్ యువతల పక్క ఏమో వాళ్ళు గౌతమ్ అండ్ నిఖిల్ని సెలెక్ట్ చేసుకున్నారు. సో ఇక్కడ ఏంటంటే అటు గౌతమ్ ఇటు నిఖిల్ వీళ్ళు కుంటుతా ఉన్నారనమాట, ఇటు గౌతమ్ కో పర్సన్. సో
వీళ్ళు ఆ కుంటి అది తీసుకొచ్చిన తర్వాత రింగులు ఫామ్ చేశారు. చేసిన తర్వాత దీంట్లో కూడా ఆ నిఖిల్ ఆ 2 బాల్స్ని లాగారు. సో నిఖిల్ విన్ అయ్యాడు. సో ఇక్కడ అమౌంట్ కొంత యాడ్ అయింది. సో వీళ్ళు కొంతసేపు ఆ గేమ్స్ ఎంటర్టైన్మెంట్ చేసి వీళ్ళు ఈ క్వశ్చన్ ఏదైతే నిఖిల్ని ఆ లవ్ స్టోరీ బ్రేకప్ గురించి కొన్ని క్వశ్చన్స్ అడిగేసి వాళ్ళ హౌస్ నుంచి బయటికి వెళ్ళిపోయారు. సో ఈరోజు ఎపిసోడ్లో జరిగింది ఏంటంటే స్టార్ మా పరివార్కి సంబంధించి ఇది జరిగిందనమాట. సో దీంతో ఎపిసోడ్ని క్లోజ్ చేస్తారు. సో నాకేమనిపించిందంటే ఈరోజు ఎపిసోడ్లో ఎంటర్టైన్మెంట్ అయితే మాత్రం ఆ దీపిక రంగరాజు గారు బాగా చేశారు. నెక్స్ట్ సీజన్కి ఆవిడ రావాలని నేను కోరుకుంటున్నాను. నా రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఓ లైక్ కొట్టండి, నాకు కొంచెం పుషింగ్ ఇచ్చినట్టు ఉంటుంది.